కంచె చేనుమేయ కాపేమి చేయు అన్నట్లుగా నేరాలను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతుండటంతో సామాన్య ప్రజలు విస్తుపోతున్నారు. నైతికతను కోల్పోతూ అడ్డదారులు తొక్కుతున్న కొందరు ఖాకీలు నేరాలు చేస్తూ నిందితుల ముందు వరుసలో నిలుస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంటే ఇక తమకు రక్షణ కల్పించాల్సింది ఎవరంటూ సామాన్య ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వివిధ నేరాలకు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటాం. మరి పోలీసుల నేరాలకు పాల్పడుతూ క్రైమ్ రేట్ను పెంచేస్తూ ఉంటే ఏం చేయాలి? ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తక్కువ ధరకే బంగారాన్ని విక్రయిస్తున్నామని కాంగ్రెస్ నేత తిరుమలేష్తో చేతులు కలిపి టప్పా చూపుతున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వై రాజశేఖర్ 1.2 కోట్ల నగదుతో ఉడాయించిన ఘటన కలకలం సృష్టించింది. తాజాగా నోట్ల రద్దు వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ పెద్ద మొత్తంలో డబ్బు కాజేసేందుకు స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయాడు. మరో 2 నిందితులతో కలిసి మనోహరాబాద్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ నోట్ల మార్పిడిని సాకుగా చూపి దోపిడీకి ప్లాన్ చేశాడు. ఇక పంజాగుట్ట పరిధిలో నోట్ల మార్పిడి చేస్తున్నారంటూ బ్లాక్మెయిల్ చేసి 12 లక్షలు ఎత్తుకెళ్లింది ఓ ముఠా. ఈ వ్యవహారంలో నరేష్ అనే ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే హోంగార్డ్ కీలక పాత్ర పోషించాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు అధికార దుర్వినియోగానికి పాల్పడి బావమరిది పేరిట ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. విచారణలో ఎస్ఐ శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డాడని తేలడంతో అతనిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదేమైనా చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతూ అరెస్టులు కావడం, రక్షక భటులే భక్షక భటులవుతూ ఉండడంతో సామాన్య ప్రజలు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.